హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఎంబీబీఎస్ సీట్ అడ్మిషన్ కోసం 2 మెడికల్ కాలేజెస్ అంటే ఒకటి కోనసీమ మెడికల్ కాలేజీ అమలాపురం, రెండోది విశ్వభారతి మెడికల్ కాలేజీ కర్నూలు. 2 కాలేజెస్ లో కూడా సీట్స్ ఇంక్రీజ్ అయిన సందర్భంగా స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కండక్ట్ చేస్తున్నట్లుగా మనకి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ 2 కాలేజెస్ కూడా ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి ఈ 2 ప్రైవేట్ కాలేజెస్ లో కన్వీనర్ కోటా సీట్స్ ఉంటాయి, అలాగే మేనేజ్మెంట్ కోటా సీట్స్ కూడా ఉంటాయి. రెండింటికి కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ వీళ్ళు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చారు. ఇది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ నోటిఫికేషన్. అంటే ఎందుకు మేనేజ్మెంట్ కోటా ముందు ఇచ్చారు అంటే ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 3 lakhs పే చేయాలి అని చెప్తున్నారు. ఆన్లైన్ పద్ధతిలో అమౌంట్ ని రెడీ చేసుకుంటారు అనే ఉద్దేశంతో వీళ్ళు ముందుగా మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇప్పుడు ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు అమలాపురం కోనసీమ మెడికల్ కాలేజీ, అలాగే విశ్వభారతి మెడికల్ కాలేజీ కర్నూలు, ఈ 2 కాలేజెస్ తో పాటుగా ఆల్రెడీ ఇంతకు ముందు మనకి జరిగినటువంటి కౌన్సిలింగ్ లో కొన్ని సీట్స్ వేకెంట్ గా ఉన్నాయి అనే ఉద్దేశంతో ఆ సీట్స్ ని వాటితో పాటు ఇప్పుడు ఇంక్రీజ్ అయినటువంటి సీట్స్, ఈ 2 సీట్స్ కి సంబంధించి ఈ 2 types ఆఫ్ సీట్స్ కి సంబంధించి ఇక్కడ మనకి కౌన్సిలింగ్ జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించిన స్కెడ్యూల్ ఇచ్చారు. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 3 లక్షల రూపాయలు ఆన్లైన్ పద్ధతిలో పే చేసి మాత్రమే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు పే చేయాలి. ఆ తర్వాత మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అవి నవంబర్ 21వ తారీఖు నుండి నవంబర్ 24వ తారీఖు వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ జరుగుతుంది అంటున్నారు. ఆ తర్వాత మీకు రిజల్ట్ నవంబర్ 25వ తారీఖున మీకు టెంటేటివ్లీ అంటే సుమారుగా నవంబర్ 25వ తారీఖు మీకు రిలీజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇది ఇంతకు ముందు మేనేజ్మెంట్ కోటాగైతే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం అదే పేజ్ లో యూజర్ ఐడి పాస్వర్డ్ తో ఎంటర్ అయ్యి పెట్టుకుంటారు. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 3 లక్షల రూపాయల గురించి ఇక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఎవరైతే సిటీ అలాట్మెంట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు కోల్పోవలసి వస్తుంది అంటున్నారు. ఓకే, వాళ్ళకైతే అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ కానీ సిటీ అలాట్మెంట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఆ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడుతుంది. ఎప్పుడు రీఫండ్ అవుతుంది అంటే టోటల్ మనకి స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రీఫండ్ చేయబడుతుంది అంటున్నారు. అలా కాకుండా ఒకవేళ కానీ సీట్ అలాట్మెంట్ రాలేదు అనుకోండి అప్పుడు కూడా మీ అమౌంట్ రీఫండ్ చేయబడుతుంది అంటున్నారు. అంటే సీట్ వచ్చి జాయిన్ అయినా వస్తుంది, అసలు సీట్ రాకపోయినా వస్తుంది. కాకపోతే సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే మాత్రం మీ అమౌంట్ మొత్తం కోల్పోవలసి వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి, అంటే పార్టిసిపేట్ చేయాలా లేదా అనేది. అర్థమైంది కదా? అంతేకాదండి, ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ గురించి ఇంకొక స్టేట్మెంట్ కూడా చెప్తూ ఉన్నారు. మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఎప్పుడు మళ్ళీ రీఫండ్ చేయబడదు అనే దాన్ని కూడా చెప్తున్నారు. మీరు పొరపాటున ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ గానీ ఇస్తే ఇప్పుడు ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కి సంబంధించి అప్పుడు కూడా మీకు ఆ అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడదు అంటున్నారు. ఈ అమౌంట్ గురించి జాగ్రత్తగా ఎవరుండాలి అంటే పర్టికులర్ గా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని పెట్టుకొని ఎవరైతే కాలేజెస్ లో జాయిన్ అవుతూ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా మీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ లో కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయలేకపోతే ఇన్ టైంలో అప్పుడు మీకు అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టైంలో మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా కోల్పోవాల్సి వస్తుంది. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్ గా పెట్టుకోవాలంటే ఇంతకు ముందు రౌండ్స్ లో పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కి పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు ఒక అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఒక క్వశ్చన్ రూపంలో అడుగుతుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ ఒక అగ్రిమెంట్ రూపంలో రాశారు. ఈ అగ్రిమెంట్ క్వశ్చన్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు అడుగుతుంది. అక్కడ మీరు విల్లింగ్ అయితే ఎస్ అనివ్వండి, లేదు మీరు పార్టిసిపేట్ చేయకూడదు అనుకుంటే నో అనివ్వండి. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కి అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఎవరెవరు చేయకూడదు అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అంటే నో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ విల్ బి అలౌడ్ ఫర్ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అన్నారు. ఇప్పుడు ఫ్రెష్ గా ఎవ్వరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేదు. అది కన్వీనర్ కోట అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు. ఆల్రెడీ ఇంతకు ముందు రిజిస్టర్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఫీ కూడా కట్టినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరు ఎవరిదైతే మెరిట్ లిస్ట్ లో ఉందో వాళ్ళు మాత్రమే ఇప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో మెరిట్ లిస్ట్ లో వాళ్ళ యొక్క పేరు ఉండాలి. మెరిట్ లిస్ట్ అంటే మేనేజ్మెంట్ కోటా మెరిట్ లిస్ట్ లో ఉంటేనే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఓకే, అలాగే ఇప్పటి వరకు ఎక్కడ కూడా సీట్ వచ్చి ఉండకూడదు. షుడ్ నాట్ హోల్డ్ ఎనీ సీట్ ఇన్ ద ప్రీవియస్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా అండ్ డీమ్డ్ యూనివర్సిటీ అంటున్నారు. సో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా సీట్ వచ్చి ఉండకూడదు అని చెప్తున్నారు. అలాగే కన్వీనర్ కోట అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, ఎక్కడ కూడా ఇప్పటి వరకు జాయిన్ అయి ఉండకుండా ఉంటే మాత్రమే వాళ్ళు మాత్రమే ఇప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్
ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ది షెడ్యూల్. అంటే ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏంటంటే క్యాట్ బి కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారా, క్యాట్ సి కూడా పెట్టుకోవాలనుకుంటున్నారా, ఆలోచించి జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, హడావిడి వద్దండి, చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి సీట్ వస్తే మాత్రం ఖచ్చితంగా 100% జాయిన్ అయి తీరాల్సిందే. సో సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అంటే క్యాండిడేట్ హూ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటా ఫైనల్ మెరిట్ లిస్ట్ లో కానీ పేరు లేకపోతే ఆ స్టూడెంట్స్ ఎవరు కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకునే అవకాశం లేదు అని అర్థం ఇండైరెక్ట్ గా. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆల్రెడీ అలాటెడ్ అండ్ జాయిన్డ్ ఏ సీట్ ఎంబీబీఎస్ బీడీఎస్ ఇన్ ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా అండ్ డీమ్డ్ యూనివర్సిటీ. ఇక్కడ మీరు సీట్ కి అలాట్మెంట్ వచ్చి జాయిన్ అయితే మాత్రం వాళ్ళు ఇప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదని చెప్తున్నారు. నెక్స్ట్, క్యాండిడేట్ హ్యావ్ బీన్ అలాటెడ్ సీట్స్ ఎంబీబీఎస్ బీడీఎస్ బై ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఇన్ ఫేజ్ 3 అంటే మాపప్ రౌండ్. మాపప్ రౌండ్ లో ఒకవేళ సీట్ కి అలాట్మెంట్ వచ్చినా కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. అంటే ఇక్కడ కన్వీనర్ కోట అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు. వచ్చినా కూడా అంటే జాయిన్ అవ్వటమే కాదు, ఒకవేళ వచ్చి జాయిన్ అవ్వకపోయినా కూడా వాళ్ళు ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి అయితే లేదు. నెక్స్ట్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ సీట్స్ ఎంబీబీఎస్ బీడీఎస్ బై ఎన్టీఆర్ యూహెచ్ఎస్ బోత్ సిక్యూ అండ్ ఎంక్యూ బై ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఇన్ స్ట్రే వేకెన్సీ రౌండ్. అంటే లాస్ట్ రౌండ్ లో ఒకవేళ సీట్ కి అలాట్మెంట్ వచ్చి వదులుకున్న స్టూడెంట్స్ అయినా సరే కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలు వాళ్ళు కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అని చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్ షేర్డ్ బై ఎంసీసీ ఆఫ్టర్ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్. ఇప్పుడు మనకి ఆల్ ఇండియా కోటా స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ నవంబర్ 20వ తారీఖు నుండి జరగబోతుంది. ఆ రౌండ్ లో ఎవరికైతే సీట్ కి అలాట్మెంట్ వస్తుందో ఆ స్టూడెంట్స్ ఇక్కడ స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. వాళ్ళ యొక్క నేమ్స్ ని స్టేట్ కోటాలో ఉన్నటువంటి ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ లో నుండి తీసేస్తామని చెప్తున్నారు. ఓకే, అంటే ముఖ్యంగా మీరు ఇక్కడ చూడవలసింది ఏంటంటే నవంబర్ 21వ తారీఖు ఉదయం 10 గంటల నుండి నవంబర్ 24వ తారీఖు సాయంత్రం 9 గంటల వరకు మీకు ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఎన్టీఆర్ యూహెచ్ఎస్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ కి అవైలబుల్ గా ఉంది. సో ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని సీట్ ఇప్పటి వరకు రాలేదు వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయండి. అంతేకాదండి, ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ కోటాలో మనకి ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనే దానికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు, ఒకసారి చూద్దాము. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ రాజమండ్రిలో ఎన్ఆర్ఐ కేటగిరీలో ఒక సీటు ఖాళీగా ఉంది. అలాగే కాటూరి మెడికల్ కాలేజీ గుంటూరులో కూడా ఒక సీటు ఖాళీగా ఉంది. నెక్స్ట్, కోనసీమ మెడికల్ కాలేజీ అమలాపురంలో నాన్ లోకల్ కేటగిరీలో అంటే క్యాట్ B1 లో 3 సీట్స్, అలాగే క్యాట్ B2 లో 15 సీట్స్, అలాగే క్యాట్ సి అంటే ఎన్ఆర్ఐ కేటగిరీలో 7 సీట్స్. అంటే ఇప్పుడు న్యూగా యాడ్ అయినాయి కాబట్టి ఎక్కువ సీట్స్ ఉన్నాయి. అలాగే ఎన్ఆర్ఐ చిన్నకాకాని గుంటూరు ఇక్కడ కూడా ఎన్ఆర్ఐ సీట్ ఒకటి ఉందండి. అలాగే శ్రీ బాలాజీలో కూడా మనకి ఎన్ఆర్ఐ కేటగిరీలో ఒక సీట్ ఉంది. అలాగే విశ్వభారతి మెడికల్ కాలేజీ కర్నూలులో ఇప్పుడు న్యూ సీట్స్ యాడ్ అయినాయి కాబట్టి 100 సీట్స్. ఇక్కడ మనకి నాన్ లోకల్ కేటగిరీలో 6 సీట్స్ ఉన్నాయి. అలాగే B2 కేటగిరీలో అంటే లోకల్ స్టూడెంట్స్ కి 30 సీట్స్ ఉన్నాయి. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీలో 15 సీట్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తే నాన్ లోకల్ కేటగిరీలో 9 సీట్స్ ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి 45 సీట్స్ ఉన్నాయి. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీలో స్టూడెంట్స్ కి 26 సీట్స్ ఉన్నాయి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.